భార్య కొన్ని కొన్ని ఫంక్షన్స్‌లో గాని, పెళ్ళిళ్ళలో గాని భర్తని కావాలని అవమానించిందనుకోండి. డివోర్స్ ఆటోమేటిక్‌గా తీసుకోవచ్చా అండి? ఖచ్చితంగా అండి. ఇక్కడ మనము భార్య కొన్ని మనం చూస్తుంటాం. మనం కేస్ చేసాం రీసెంట్‌గా మేము. హ్మ్. భార్య ఏంటంటే మంచిగుంటది. మనం ఇద్దరున్నప్పుడు, నలుగురున్నప్పుడు ఏమి గాదు. హ్మ్. ఎప్పుడైతే ఇంట్లో ఫంక్షన్‌లు గాని, పండగలు గాని, పబ్బాలు గాని 10 మంది గ్యాదర్ అవుతారు గదా! 10 హ్మ్. మంది గ్యాదర్ అయినప్పుడు గాని, చుట్టాలందరూ వచ్చినప్పుడు గాని, ఆమె కావాలని గొడవ పెట్టుకుంటది మొగుడు మీద. హ్మ్. ఏదో సందర్భంలో మా వోడు చేతకానోడు, లేకపోతే ఆళ్ళతో కంపేర్ చేయటం, వీళ్ళతో కంపేర్ చేయటం, ఇగో వీళ్ళు అలా ఉన్నారని చెప్పటం. హ్మ్. సో, మీరు కారు కొనుక్కున్నాడా? అబ్బే! మా వోడున్నాడు ఏం చేయలేడని అలా మాట్లాడటం. నువ్వు నెక్లెస్ కొనుక్కున్నావా? మా వోడి వల్ల కాదనటం. అది వంక పెట్టుకొని విసిరేయటం. అవసరమైతే అన్నం తింటప్పుడు పళ్ళెం మొఖం మీద కొట్టింది ఒకామైతే. హ్మ్. తినే అన్నం మొఖం మీద కొట్టింది మొగుడు మీద 100 మందిలో. హ్మ్. సో, అలాంటి అవమానాలు మీరు ఎదుర్కొన్నప్పుడు ఇట్ లీడ్స్ టు క్రుయాలిటీ గ్రౌండ్. సో, అలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు అవన్నీ ఎవిడెన్స్ కనుక ఉన్నట్లయితే మీరు హ్మ్. నిరభ్యంతరంగా డైవర్స్ తీసుకోవచ్చు. అలాంటి అవమానాలు ఎదుర్కొని చాలా మంది బాధపడేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు నా దగ్గర. హ్మ్. సో, వాళ్ళందరికీ నేను ఇదే చెప్తున్నాను. హ్మ్. అది. భార్యని తిడితే భర్త మీద కేస్ పెట్టచ్చా అండి? భార్యను తిడితే భర్త మీద ఎందుకు పెట్టకూడదు? 498 ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో అయితే 85 బిఎన్ఎస్ అనుకోండి. హ్మ్. అది అది పెట్టొచ్చు. భార్యను గనక భర్త కొట్టినా, తిట్టినా, హింసించినా, మాటలు మాట్లాడినా, అది మానసిక హింస అయినా, శారీరక హింస అయినా హ్మ్. ఆమె వెళ్లి కంప్లెయింట్ చేస్తే మీకు తెలియనిదేందో 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష అత్తమామల మీద పెట్టొచ్చు, ఆడబిడ్డల మీద పెట్టొచ్చు. ఇప్పుడు మనం చేసే కేసులన్నీ అవే చూస్తున్నాం. ఎక్కువ హ్మ్. మీకేంటంటే భారతదేశంలో జరిగే కేసుల్లో దాదాపు 90% ఫేక్ కేసులని చెప్పి అందరికీ తెలుసు. హ్మ్. తిట్టకపోయినా తిట్టినట్టు, తిట్టారని చెప్పేసి రకరకాల కేసులు పెట్టడం, డొమెస్టిక్ వైలెన్స్‌లు పెడతాం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. హ్మ్. సో, ఇది మహిళలకున్న చట్టాలు, మహిళలకున్న అనుకూలమైన చట్టాలు కాబట్టి ఇది వాళ్ళకుంది. అదే కనుక భర్త విషయంలో అయితే మనం ఏం చేయలేము. కాకపోతే మీరంటూ డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా మీకు ఎవిడెన్స్ ఉంటే డెఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. భార్య మీద నో ప్రాబ్లమ్. హ్మ్. రైట్ టు ప్రైవసీ వస్తుంది ఎవరికైనా సరే. డిగ్నిటీ ఆఫ్ పర్సన్ కదా! హ్మ్. సో, డిగ్నిటీ ఆఫ్ పర్సన్ కాబట్టి ఎవరి గౌరవాన్ని భంగం కలిగించే రైట్ మీకు లేదు, నాకు లేదు. హ్మ్. అందుకే మనం ఎవరితోనైనా మర్యాదపూర్వకంగా మాట్లాడాలి.